వెంకీ 6268. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు మోర్తల నారాయణ రెడ్డి. గ్రామం మాదాపురం, ముదిగొండ మండలం. మీరంతా ఓకే. ఇప్పుడు మీరు రవి అబ్రే సీడ్స్ వారిది వెంకీ 6268 అనే రకం చూసారండి. ఇప్పుడు చూసానండి. ఎట్లా అనిపించింది? మంచి దగ్గర కాపు, నల్లి ప్రభావం కూడా తక్కువ ఉంది, ముడత లేదు, కాయ కూడా కలర్ ఉంది, క్వాలిటీ ఉంది, బారు కూడా ఉంది, మంచిగా. మన గతంలో SSని 22 అంత బారు వచ్చింది. తాలు విషయం ఎట్లా అనిపించింది? తాలు కూడా తక్కువే, చాలా తక్కువే. మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తారండి? నేను 5 ఎకరాలు మిర్చి, 10 వేసేది, నేను 5 వేసిన. ఎట్లా ఉన్నాయి మీ వైపు? ఎట్లా ఉన్నాయి తోటలో? మామూలు ఉన్నాయి, ఇంత మంచిగా. నల్లి ప్రభావం వల్ల తక్కువ ఉంది. కాబట్టి సీడ్ తేడా కావచ్చా లేదా కొట్టే మందులు కావచ్చా అర్థం కావట్లేదు. నల్లి మాత్రం తట్టుకుని ఇస్తున్నాం. కాపు సెట్టింగ్ ఎట్లా అనిపిస్తుంది? దగ్గర ఉంది, బాగా దగ్గర ఉంది. ఈ రేగడ భూమి కూడా ఇంత దగ్గర ఉందంటే గర్భ భూమి కంటే కూడా దగ్గర వచ్చింది. రేగడ భూమి వస్తాం ఎట్లుంటదంటే జంగ ఎక్కువ వేస్తుంది, గనుపు బాగా వస్తాయి. ఇది దగ్గర వేసింది అంటే సీడ్లో ఉంది ఇది దమ్ము. ఓకే ఓకే. మంచిగా ఉంది తోట. ఎకరం 40 క్వింటాలు ఈజీ వద్ది. 35 నుంచి 40 క్వింటాలు ఇంకా కాసే దమ్ము ఉంది తోటలో, దమ్ము ఉంది. లేదు కాబట్టి 35 నుంచి 40 మామూలు రైతు కూడా దీన్ని 10 క్వింటాలు పండించి దమ్ము ఉంది. ఏది ఆనందంగా చేసుకున్నా కూడా 20-10 క్వింటాలు పండించే సీడ్ ఇది. ప్రదేశ్ సీడ్స్ ఒకప్పుడు పెట్టాను నేను, అంటే ఇది కాదు కానీ దాని పేరు 20 ఏళ్ళ కింద పెట్టినా. మంచిగా కాసింది, బాగానే ఉంది. ఓకే. ఇప్పుడు వేస్తారా మరి? చెప్పాను నేను. దీన్ని చూసిన వాళ్ళు మేము కాదండి, ఎవరు మిస్ కాదు. ఏంటంటే ఈ సంవత్సరం తోటలు చూస్తే ఘోరంగా పోయినాయి, అయినా ఇది బాగుందంటే ఇంత మాత్రం ఉందంటే ఇది. ఆయన కొత్త మందులు మనకంటే ఆయన వస్తాయి. ఇది తట్టుకుంది బాబాయ్, అంతే. మనకన్నా మందులు మార్కెట్ లో ఆడి కొత్త మంది. మీ పేరండి? తిరుపతి సంజీవరావు. తిరుపతి సంజీవరావు గారు ఎక్కడి నుంచి వచ్చారండి? మత్కేపల్లి నామరం అండి. నామరం, చింతకాయన మండలం మత్కేపల్లి నామరం నుంచి వచ్చారు. ఇప్పుడు మీరు వెంకీ 6268 అనే రకం చూసారు కదా, ఎట్లా ఉంది మీ వైపు తోటలు? ఎట్లా ఉన్నాయి? మీరు చేసింది ఏమేమి రకాలు చేశారు? ఇది ఎట్లా అనిపించింది మీకు? మేము 2-2 పెట్టామండి, కానీ నెల్లొచ్చి బాగా ఎకరానికి 10 క్వింటాలు దిగుబడి కూడా రాలేదు. ఇక్కడైతే మరి గొప్ప కూడా లేదండి. మీరు తోటలు అయితే బాగుంది. కాపు సెట్టింగ్ కూడా దగ్గర కాపేయండి. కాలు కూడా ఏం లేదండి అసలు. కాలుగా ఒక 1% కూడా లేదు. మంచిగా ఉందండి కాపు. రవి సీడ్ వాళ్ళతో మంచి ఇత్తనం బాగుంది. దగ్గర ఇంతమంది వసుంధర వసుంధర కూడా బాగుందండి రవి సీడ్ లో, కానీ ఇది ఇంకా బాగుంది. దగ్గర కాపు. ఇప్పుడు ఈ రకం చూసారు కదా, ఈ రకం పేరేంటి? ఎట్లా అనిపించింది మీకు? బాగా అనిపించింది. మేము పెట్టింది కూడా అదండి. మీరు కూడా పెట్టారా? ఎట్లా కాసింది? పర్లేదండి, బాగుంది. మీ పేరండి? నాగేశ్వరరావు గారు, బాణాపురమేనండి. ఇది ఎట్లా అనిపించింది? పర్లేదు. మేము కూడా 5 సంవత్సరం పెట్టినాం. ఇంక ఈ సంవత్సరం విత్తనాలు దొరకలేదా? రైట్ ఉంది కాబట్టి మేము దాని రైతు మత్కేపల్లి నామవరం అండి. మీ పేరండి? పొలమల్ల నాగేశ్వరరావు గారు. ఇప్పుడు ఈ రకం చూసారు కదండి, ఇది ఎట్లా పొజిషన్ కాయ బాగా అసలు ఈ రోగం ఒకటి లేదండి. ఇది గొబ్బ ఒకటి రాలా, నల్లి రాలా, దీనికి బాగానే ఉంది. ఇది కాపు కూడా బాగా చిక్కగానే పడుతుంది. తోటలో అయితే మటుకి ఈ జిల్లాలో ఎక్కడ చూసినా ఇది అయితే మటుకు బాగుంది అనిపిస్తుంది. విత్తనం పర్వాలేదండి. ఎంత సాగు చేస్తారండి మీరు? మేము 10 ఎకరాలు చేస్తాండి. 10 ఎకరాలు వేస్తారు. ఓకే. ఏమన్నా రవి సీడ్స్ వాళ్ళు ఏమన్నా వేసారా? వేసిన ఏడే తోట ఏటా వేసేది, కానీ ఈ సంవత్సరాల తోట వేయలే మేము. ఏటా 4 ఎకరాలు 3 ఎకరాలు వేసేది, కానీ ఏడే తెలుసుకోవాలి ఎప్పుడు లాస్ వస్తుంది అనేది. ఈ కూలీలతో ఇబ్బంది ఒకటి అవుతుందని ఎట్లా అనుకున్నాం, కానీ ఇప్పుడు ఈ చూతే తోట పర్వాలా. కాయ సెట్టింగ్ అట్ అనిపించింది, బాగుంది. ఈ రేట్లకైనా కూడా ఇది అయినట్టయితే బాగానే ఉంటుంది. కాయ బాగా పడుతుంది కాబట్టి కాపు. మీరు? వల్లాపురం. మీ పేరండి? నల్లమూత సీతారామ గారు. ఇది మీకు చుట్టాలే కదా వీళ్ళు? మా తమ్ముడు. ఇది ఎట్లా అనిపించింది తోట? ఇది తోట బాగుంది. ఈ సంవత్సరం నల్లి అన్ని వచ్చినాక కూడా వాటిని అధిగమించి మంచిగా కాపు కాసింది. మీరేమేసారండి రకాలు? నేను తోట తోట మాది ఇక్కడే టవర్ దగ్గరనే. ఓకే.
ఓకే సార్ వచ్చే సంవత్సరం నాకు కూడా చూస్తే వేయాలనిపిస్తా. గాలి నరసింహరావు గారు ఈ వల్లాపురమేనా? వల్లాపురమే. ఓకే, ఇది ఈ రకం వెంకీ 6268 చూసారు కదా, చూసాం. ఎట్లా అనిపించింది ఏంటి? మంచిగా ఉంది. దగ్గర అంటే దీంట్లో మీరు కూడా వేసారు? అది వేసా. ఎన్ని ఎకరాలు వేసారు? నేను 1 ఎకరం వేసా. ఎకరం వేసారు. మీది ఎట్లా ఉంది తోట? సేమ్ ఎట్నే ఉంది. మీరు సాగు చేశారు కాబట్టి మీకు ఎట్లా అనిపించింది తోట? మీకు వేరే రకాలతో పోల్చుకుంటే దీంట్లో కాపు తొందరగా అనిపించిందా, కాయలు ఎట్లా అనిపించింది ఏందనేది ఒక చెప్పండి మాకు. నిరుడు ఈ విత్తనం కోసం చాలా ట్రై చేసామండి. విత్తనం దొరకలేదు. దొరకపోతే ఈ ఏడు కూడా ట్రై చేసినాం. దొరకపోతే లాస్ట్ వీక్ లో ఉపేంద్ర గారు పరిచయం అయ్యి బాణాపురంలో దొరికిద్ది నరసరావు అంటే అక్కడ వెళ్ళి తీసుకోవడం జరిగింది. 10 ప్యాకెట్లు. ఎక్కువ ఏమంటే ఎక్కువ లేవు, 10 ప్యాకెట్లే ఉంటాయని చెవితాడికి పోయి తీసుకోవడం జరిగింది. 10 ప్యాకెట్లు వేసినాం. నిరుడు ఇదే నలమూతరావుని అయితే నరసరావు విత్తనం బాగుందంటే ఈ ఏడు మళ్ళా పెట్టాలని ట్రై చేసి పెట్టినాం. ఎట్లా ఉంది కాపు? ఎట్లా పడింది ఏంటి? పర్వాలా, బాగానే ఉంది, మంచిగా ఉంది. కాయ దగ్గర కనిపోయినా? దగ్గర కనుపు మంచి. తాళే ఉన్నాయండి? తాళు కాదు అసలు, ఇది నిరుడు అసలు తాళ్ళు ఏరేసాలో కొంత కూలీలు పెట్టి ఏరిచ్చిండు. తాళ్ళు దాన్ని డివైడ్ చేస్తే తాళ్ళు ఆరకుండా ఏసీలో పెట్టిండు ఇతను. ఆయన బాగుందని ఈ సంవత్సరం మేము కూడా వేసినాం. ఓకే, మీరు ఎంత వచ్చు అనుకుంటున్నారండి? మాయా ఇప్పటివరకైతే ఒక 20 క్వింటాలు వచ్చింది అనుకుంటున్నాను. ఇది ఎంత వచ్చు అనుకుంటున్నారు? ఇయా పడకాయ వరక 10 పైన వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, పేరు చెప్పండి. నా పేరు సైదులు, తమ్మారపు సైదులు. ఎక్కడి నుంచి వచ్చారు? బాణాపురం నుంచి వచ్చాము. ఓకే, రైతులు అందరూ రైతులు ఫార్మర్స్ వేసారు, ఇవి కూడా వేసారు. కానీ ఇక్కడ ఫీల్డ్ బాగుంది, మంచిగా ఉంది. ఈ రకం అది బాగుంది, సూపర్ గా ఉంది. సూపర్ గా అంటే ఎట్లా? కాపు దగ్గర కాపు, కలర్ ఉంది, కలర్ ఉంది, మంచిగా ఉంది. పూత పిందె, కాయ కూడా మంచిగా ఉంది. అది సైజు కాయ బాగుంది. ఓకే, మీరు ఏ రకాలు సాగు చేస్తారు? తేజాలేనా? తేజాలే, ఇదే రకాలు. ఇవే వాడతాము మేము కూడా. ఓకే, ఈ సంవత్సరం ఎక్కువ ఏమి వేసారండి? ఎక్కువ వెంకి వేసారు, అన్ని రకాలు వేసారండి. రవి హైబ్రిడ్ సత్యం గారి దగ్గరనే కొంటాం మేము. ఎక్కువ ఊరు మొత్తం ఆయన కానే, బ్రాండెడ్ ఆయన కానే మేము ఎక్కువ వాడేది కూడా ఆయన కానే. అవును, వాస్తవం. అదే మీ కంపెనీని కూడా మంచిగా మేము నమ్ముతాం అందరం. ఎందుకంటే ఈ రవి హైబ్రిడ్ సీడ్ అనేది మాకు అన్ని రకాలుగా అన్ని అందుబాటులో ఉండి మంచిగా కాపు కూడా మంచిగా ఉంటున్నాయి. మంచిగా మేము ఇప్పుడు కాదు, గత ఒక 6-7 సంవత్సరాల నుంచి మోహినికి, సూపర్ మోహిని కాడి నుంచి మేము వాడిన వాళ్ళమే. అన్ని రకాలుగా, అన్ని రకాలు ఒకటే ఈ వెంకీ అనే కాదు, అన్ని రకాలుగా అన్ని రవి హైబ్రిడ్ సీడ్ వాళ్ళే అన్ని రకాలుగా వాడుతూనే ఉన్నాం ప్రతి ఒక్క సంవత్సరం అందరూ. అది మాకు పోయే సంవత్సరం ఏంటంటే చాలా మంది మొన్న కూడా నేను అడిగితే లేవు అన్నారు. మీ పేరండి? సత్యనారాయణ పాపనేని. పాపనేని సత్యనారాయణ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? వల్లాపురం అండి. వల్లాపురం. ఇప్పుడు ఈ రకం చూసారు కదా, ఎట్లా అనిపించింది ఏంటి? బాగుంది, పరిస్థితి బాగుంది. ఈ కాలానికి బాగుంది, బాగుంది. విత్తనం మట్టుకైతే కాయ మచ్చ అసలు ఎక్కడ ఎంత ఉందో, పండుగ ఎంత ఉందో, పచ్చికాయ ఎంత ఉంది. ఇంకా కొత్తకాయలు కూడా సేమ్ కింద ఎంత సైజు ఉందో పైన కూడా అదే సైజు ఉంది కాపు. విత్తనం నెంబర్ 1 విత్తనం అండి. ఓకే, ఈ వల్లాపురం అంటే మీరు కూడా వేసారండి తోట? మా తమ్ముడు వేసి మీరు వేయలేదు ఈ సంవత్సరం? పోయిన సంవత్సరం వేసేది. ఓకే ఓకే, విత్తనం మాత్రం ఒప్పుకోవాల్సింది, బాగుంది విత్తనం. తాలుగాయలు ఏమన్నా అయితే అంటారు? తాలేదు, మచ్చగోలేదు కాయ కాదు, మచ్చగోలేదు కాయ. మీరు ఎంత వేసారండి తోట? నల్లి ప్రభావం వల్ల వేయలేకపోతున్నాం. మరి ఆ నేస్తారా ఈ సంవత్సరం? ఇది కొత్త రకం కాబట్టి వేయచ్చు. రవి సీడ్స్ వల్లేగా. రవి సీడ్స్ అయితే పర్వాలేదు. ఓకే అండి, మీ పేరండి? ఉపేంద్రరావు గారు. ఎక్కడి నుంచి వచ్చారు? చిరుమల నుంచి వచ్చారు. ఇప్పుడు రవి సీడ్స్ వల్ల మీరు ఏమేమి రకాలు వేసారు? వసుంధర వేసాం ప్రజెంట్ ఇప్పుడు 2 ఎకరాలు. నేను ఎట్లా ఉంది? బాగుంది. ఈ రకం ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. ఎంత వచ్చు అనుకుంటున్నారు మామూలుగా? 30 క్వింటాలు వచ్చింది అనుకుంటాను. దీంట్లో మీకు మంచిగా అనిపించడం? సన్నగా బాగుంది, మంచిగా తాలు శాతం లేదు, నల్లి లేదు,
నల్లిగో ఈ టైంలో నల్లిని తట్టుకుందంటే మంచి గ్రేట్ అన్నట్టు లెక్క. ఇంకా ఈ టైంలో కూడా మంచి గ్రీన్నెస్ ఉంది, మంచిగా ఉంది తోట. ఓకే. నరసింహమూర్తి గారు నమస్తే అండి. ఇప్పుడు మీరేం వేసారు మన రకాలు? ఠాగూర్ వేసా అండి. ఠాగూర్ వేసా. మన వాళ్ళు ఏదో కొత్తది ఇచ్చారు, మరి దాని పేరు పెట్టలేదు అన్నారు. ట్రయల్ వెరైటీ ట్రయల్ వెరైటీ ఒకటి ఇచ్చారు. జెర్సీ వేసి ఒక 16 కుంటలు. ఎట్లా ఉంది? జెర్సీ బాగుందండి, బాగుంది. ఒక 16 కుంటలకి ఇప్పుడు 1 లక్ష వచ్చినాయి. కొత్త ఉంటే పెరుగుతా ఉంది, బాగుంది. జెర్సీ వేసుకోవచ్చు పచ్చిమిర్చికి. ఠాగూర్ కూడా లాస్ట్ ఇయర్ వేసా నేను. అవును, మీరు 3 ఏళ్ళ నుంచి ఠాగూర్ కూడా వెంకీ ఠాగూర్ సేమ్ ఉన్నాయి. ఇది ఎట్లా అనిపించింది తోట? బాగుంది, బాగా కాసింది. అంటే ఇందులో మీకు ఏమేమి మంచిగా అనిపించారు? క్వాలిటీ ఉంది. ఇవాళ ఇప్పుడు నేను మార్కెట్లో పెట్టా 15,700 అయింది లక్షరావు. 15,600 అయింది. ఓకే. బ్యాలెన్స్ 100 బ్యాలెన్స్. కొత్త కాయగా దీనికాడికే కూరుకొచ్చారు ఇలా, పోటీ పడ్డారు. ఓకే. క్వాలిటీ బాగుంది. అసలు రవి హైబ్రిడ్ 4 సంవత్సరాల నుంచి చేస్తాను నేను. ఈ సంవత్సరం కొద్దిగా శ్రద్ధ తక్కువ చేసేసరికి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఎరుకుళ్ళు వచ్చింది నేను అలాంటి కొంత. ఒక 3 ఎకరాలు బాగానే ఉంది. ఏషియన్ చేను వేయటం వల్ల దెబ్బ అయింది కొంచెం. ఓకే. అది వాగమ్మడదను ఆ బైక్ వేసింది వేసినగా అది కొంచెం దెబ్బ అయింది. ఓకే. ఓకే.